సార్ నమస్తే సార్. నమస్కారం అండి. 24th కి హరిహర వీరమల్లు అండ్ 31st కి కింగ్డమ్ సినిమా వస్తుంది విజయ్ దేవరకొండ గారు. అయితే వారం గ్యాప్ లోనే ఆ సినిమా వస్తుంది. ఇక్కడ ఏం రత్నం గారేమో ఈ సినిమాకి బిజినెస్ జరగనిచ్చేటట్లుగా అనిపించట్లా, హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు, ఇంకెవరో బిజినెస్ క్లోజ్ అవ్వట్లేదు అంటున్నారు. సో మరి ఒకవేళ కింగ్డమ్ హిట్ అవుతే హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటంటారు? దీనికి హిట్తో సంబంధం ఉండదండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి హిట్తో సంబంధం లేదు. 4 కింగ్డమ్లు వస్తే ఒక హరిహర వీరమల్లు వాస్తవంగా అది ఒక కళాఖండం, ఒక చరిత్ర. పూర్వం మన రాజుల చరిత్ర, ఒక అద్భుతమైనటువంటి చరిత్రను పట్టుకుని ఈ కింగ్డమ్కి పోల్చకూడదు. ఎందుకంటే కింగ్డమ్ అనేది అది ఒక మామూలు సామాన్యమైన సినిమా. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మన చరిత్రకారులు, మన వీరుల కథ ఇది. ఈ కథని కింగ్డమ్తో పోల్చకూడదు అసలు. ఈ కథకి ఇట్టు ఫ్లాపులతో సంబంధం ఉండదు. అందులోనే పవన్ కళ్యాణ్ హీరో అందులో. మరి హరిహర వీరమల గురించి కింగ్డమ్ గురించి పోల్చడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఒకవేళ ఎంత ఎక్కువ కంపుకుందాం అని ప్రయత్నం చేసినా లాస్ట్కి వచ్చేసరికి ఖచ్చితంగా హరిహర వీరమల్లే విజయం సాధిస్తుంది. అంటే ఇప్పుడు ఏం రత్నం గారు మన హైదరాబాద్ అంటే నైజాంలోనేమో 65 crores కానీ, ఆంధ్రలో 60 crores, సీడెడ్లో 27 crores, ఈ విధంగా బిజినెస్ చేస్తున్నారు. సో ఇంకా క్లోజ్ అయ్యేటట్టు కనిపించట్లేదు. అండ్ వారం గ్యాప్లోని కింగ్డమ్ తీసుకొచ్చారు. సో మరి ఇదంతా కూడా చూస్తూ ఉంటే మీరు ఈ సినిమా అసలు ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారా? 100% ముందుకెళ్తుంది. హరిహర వీరమల్లు అక్కడ మీకు అర్థం కాదు. మీరు కుర్రోళ్ళు కాబట్టి, చరిత్రలు తెలియవు కాబట్టి సినిమాని సినిమాగా చూడాలి. సినిమా ఒక అద్భుత కళాఖండం వస్తుందబ్బా. అక్కడ మీరు కింగ్డమ్కి అసలు సంబంధమే లేదు. అసలు కింగ్డమ్ అనేది ఈ సినిమాకి పోలికే కాదు. అసలు పోటీయే రాదు. అసలు పోటీయే కాదు. అసలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు కింగ్డమ్ అనేది. కింగ్డమ్ 4 సంవత్సరాల తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఎలాంటి హైప్ ఉంది? చాలా మంచి హైప్ ఉంటుందమ్మా. ఆ సినిమా కూడా 4 సంవత్సరాలు కష్టపడి తీసినటువంటి ఫలితం మనం తెర మీద చూడబోతున్నాం. ఒక అద్భుత ఆవిష్కరణ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక ఆణిముత్యం లాంటి సినిమా రాబోతుంది. దీన్ని మనసులో పెట్టుకుని ఎవరైనా మాట్లాడడం తప్ప ఇంకో సినిమాని పోల్చకూడదు, ఇంకొకరిని తక్కువ చేసి మాలాంటి వాళ్ళతో చెప్పించకూడదు. మన హరిహర వీరమల్లు అంటే హరిహర వీరమల్లే. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా. దానికి ఫ్లాపు ఇట్లతో సంబంధం ఉండదు. దానికి పెట్టిన అమౌంట్కి డబుల్ అమౌంట్ ఖచ్చితంగా ప్రతి సినిమాకి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇప్పుడు బాహుబలి, RRR, పుష్ప 3 లాగా ఒక మైల్ రాయి లాగా ఈ సినిమా మిగిలిపోతుంది అనుకో. 100% మిగిలిపోతుంది. బాహుబలికి ప్రభాస్కి ఏమాత్రం ప్రేమ వచ్చిందో, పేరు వచ్చిందో, అలాగే పవన్ కళ్యాణ్ గారికి పేరు అవసరం లేదు కానీ బ్రహ్మాండమైన సినిమా పవన్ కళ్యాణ్ తీశాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా చరిత్రలో, పవన్ కళ్యాణ్ గారి సినిమా చరిత్రలో ఇది ఒక మైల్ రాయిగా నిలవబోతుంది. ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ. మీరు చూస్తూ ఉండండి, మీరు చూస్తారు. అన్ని సినిమాల్లో కాదు, ఈ సినిమా మంచి పేరుతో పాటు మన తెలుగు ప్రజలకి, తెలుగు ప్రేక్షకులకి, తెలుగు సినిమా ప్రియులకి, తెలుగు సినిమా తీసేటటువంటి నిర్మాతలకి, దర్శకులకు కూడా మంచి పేరు తీసుకొస్తారు. హరిహర వీరమల్లు ఒక చరిత్రను వక్రీకరించేలాగా తీస్తున్నారు. కొంతమంది దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. మీరేమంటారు? పని పాటు లేని